reset trigonometric equations. If tan 3 theta equal to cot theta, then the general solution of theta is. సో అక్కడ tan అండ్ cot రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి రెండింటి నేను సేమ్ ఒకే టర్మ్లోకి కన్వర్ట్ చేసుకుంటాను. tan 3 theta ఈక్వల్ టు, సో ఏం చేయొచ్చు ఇక్కడ tan ఆఫ్ π/2 మైనస్ థీటా. tan ఆఫ్ π/2 మైనస్ థీటా అంటే ఏంటి, cot theta వస్తుంది. సో ఇప్పుడు థీటా ఆల్ఫాని ఈక్వేట్ చేస్తాను. సో అక్కడ tan ఉంది కాబట్టి మనం యూజ్ చేసే ఫార్ములా థీటా ఈక్వల్ టు nπ ప్లస్ ఆల్ఫా, కాబట్టి ఇక్కడ 3 theta ఈక్వల్ టు nπ ప్లస్ ఆల్ఫా. ఆల్ఫా ఏంటి ఇక్కడ π/2 మైనస్ థీటా. సో ఈ థీటా ఇటు పక్క వస్తే 4 theta ప్లస్ ఈ మైనస్ థీటా ఇటు పక్క వస్తే 4 theta వస్తుంది. 4 theta ఈక్వల్ టు nπ ప్లస్ π/2. సో థీటా ఈక్వల్ టు nπ/4 ప్లస్ π/8. సో nπ/, సో ఆప్షన్ వచ్చేసి ఎక్కడ ఉంది, ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ tan స్క్వేర్ థీటా ప్లస్ cot స్క్వేర్ థీటా ఈక్వల్ టు 2, దెన్ థీటా ఈక్వల్ టు. సో అక్కడ దీన్ని మనం సాల్వ్ చేయాలి. cot స్క్వేర్ థీటాని tan స్క్వేర్ థీటాలో కన్వర్ట్ చేసుకుంటాను. సో tan స్క్వేర్ థీటా ప్లస్ cot స్క్వేర్ థీటా ప్లస్ 1/tan స్క్వేర్ థీటా దట్ ఈక్వల్ టు 2. సో దీన్ని సింప్లిఫై చేస్తున్నాము. tan స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 2 tan స్క్వేర్ థీటా. 2 tan స్క్వేర్ థీటా ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఇక్కడ tan పవర్ 4 వస్తుంది. సో ఈ పక్క తీసుకుంటున్నాను. tan పవర్ 4 థీటా మైనస్ 2 tan స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇది వచ్చేసి ఏ ఫార్మేట్లో ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సో కాబట్టి దీని వచ్చేసి tan స్క్వేర్ థీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఫార్మేట్ రాస్తున్నాను, దట్ ఈక్వల్ టు 0. సో tan స్క్వేర్ థీటా మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఇక్కడ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు tan స్క్వేర్ ఆల్ఫా ఫార్మేట్లో ఉంది. tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు tan స్క్వేర్ π/4. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, ఈ ఫార్మాట్లో అంటే మనం యూజ్ చేసే ఫామ్లో థీటా ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా రాస్తాం. ప్లస్ ఆర్ మైనస్ టర్మ్ వస్తుంది ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి స్క్వేర్స్ ఉన్నప్పుడు. సో కాబట్టి nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ప్లేస్లో π/4. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్, if cos p theta minus cos q theta equal to 0, then theta equal to. So cos p theta equal to cos q theta. So direct cos theta equal to cos alpha format లో ఉంది కాబట్టి, సో theta equal to, theta అంటే ఇక్కడ p theta that equal to 2nπ cos కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా వచ్చేసి ఏంటి ఇక్కడ q theta. సో దీని ఇటు పక్క తీసుకుంటున్నాను. సో p theta ప్లస్ ఆర్ మైనస్ q theta ఈక్వల్ టు 2nπ. నెక్స్ట్ theta కామన్ తీసామనుకోండి. సో దిస్ వన్ ఇస్ theta కామన్ తీస్తే మీకు p ప్లస్ ఆర్ మైనస్ q ఈక్వల్ టు 2nπ వస్తుంది. మనకి ఏం కావాలి, theta కావాలి. సో theta ఈక్వల్ టు 2nπ డివైడెడ్ బై p ప్లస్ ఆర్ మైనస్ q. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ సాటిస్ఫైయింగ్ sin 5 theta దట్ ఈక్వల్ టు sin 3 theta మైనస్ sin theta అండ్ వేర్ theta ఈజ్ 0 to π/2. సో 0 to π/2 రేంజ్లో ఉన్న ఏ వాల్యూస్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తున్నాయో అడుగుతున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఈ టర్మ్ ఇటు పక్క చేంజ్ చేసుకుంటున్నాను. sin 5 theta మైనస్ ఉన్నది ప్లస్ వస్తుంది, ప్లస్ sin theta. సో టర్మ్ కూడా మైనస్ sin 3 theta ఈక్వల్ టు 0. సో మనకు sin c ప్లస్ sin d ఫార్మాట్లో ఉంది. sin c ప్లస్ sin d ఫార్మాట్లో ఉందంటే మనం యూజ్ చేసే ఫార్ములా, సో 2 sin ఆఫ్ c ప్లస్ d/2. సో c ప్లస్ d/2 అంటే 5 theta ప్లస్ theta 6 theta 6 theta by 2 into cos of
సి మైనస్ డి బై 2 అంటే 5 theta మైనస్ theta 4 theta బై 2 మైనస్ సైన్ 3 theta ఈక్వల్ టు 0. సో సాల్వ్ చేస్తే మీకు సైన్ 3 theta కాస్ 2 theta మైనస్ సైన్ 3 theta ఈక్వల్ టు 0. సో సైన్ 3 theta కామన్ తీసామనుకోండి, టూ కాస్ 2 theta మైనస్ 1 దట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ రెండింటిని ఈక్వేట్ 0 చేస్తున్నాను. సైన్ 3 theta ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ 2 కాస్ 2 theta మైనస్ 1 ఈక్వల్ టు 0. సో సైన్ 3 theta ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి, సైన్ 3 theta. సో సైన్ 3 theta ఈక్వల్ టు సైన్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా n పై, సో ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. ఆల్ఫా ఈక్వల్ టు ఎంత వాల్యూ 0 ఇక్కడ. సో కాబట్టి 3 theta ఈక్వల్ టు ఈ టర్మ్ 0 అవుతుంది, n పైకి వస్తుంది. సో theta ఈక్వల్ టు n పై బై 3 ఒక ఈక్వేషన్. నెక్స్ట్ దీన్ని కూడా సాల్వ్ చేస్తున్నాను. సాల్వ్ చేసి కాస్ 2 theta ఈక్వల్ టు 1 బై 2. సో కాబట్టి 2 theta ఈక్వల్ టు, సో కాస్ టర్మ్ కాబట్టి మనం యూజ్ చేసే ఫార్ములా 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 3. మనకి ఏం కావాలి, తీటా కావాలి. తీటా ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 6. సో రేంజ్ వచ్చేసి ఏమన్నాడు, 0 to π by 2 రేంజ్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఈ ఈక్వేషన్, ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 2 అనుకుందాం. సో వీటిలో n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాను. చేసేటప్పుడు రేంజ్ 0 to π by 2 ఉన్న రేంజ్ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటాము. ఫస్ట్ ఇక్కడ n ఈక్వల్ టు 0 పెట్టండి. n ఈక్వల్ టు 0 పెడితే తీటా ఈక్వల్ టు ఏంటి, 0 అవుతుంది. సో కాబట్టి 0ని కూడా మనం కన్సిడర్ చేయము. నెక్స్ట్ n ఈక్వల్ టు 1 పెట్టాము. n ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు ఏమవుతుంది, తీటా ఈక్వల్ టు π by 3 అవుతుంది. తీటా ఈక్వల్ టు π by 3. సో తీటా ఈక్వల్ టు π by 3. π by 3 వచ్చేసి ఏ రేంజ్లో ఉంది, 0 to π by 2 రేంజ్లో ఉంది. సో 0 to 90 మధ్యలో ఉంది. కాబట్టి తీటా ఈక్వల్ టు π by 3 వచ్చేసి ఏంటి, ఒక కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ తీటా ఈక్వల్ టు 2 పెట్టాము, n ఈక్వల్ 2 పెట్టాము అనుకోండి, 2 π by 3 వస్తుంది. రేంజ్ వచ్చేసి ఏంటి, π by 2 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. సెకండ్ ఈక్వేషన్లో n ఈక్వల్ టు 0 పెడుతున్నాను. n ఈక్వల్ టు 0 పెడితే మీకు 2 సొల్యూషన్స్ వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అన్నాడు. మైనస్ అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే రేంజ్ 0 to π by 2 ఇచ్చాడు కాబట్టి. ప్లస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం మనము. సో n ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు తీటా ఈక్వల్ టు 2 యాంగిల్స్ పాసిబుల్ అవుతాయి, ప్లస్ ఆర్ మైనస్ π by 6. సో నేను మైనస్ π by 6 తీసుకోవట్లేదు, ఎందుకంటే ప్రాబ్లంలో 0 to π by 2 అడిగాడు. కాబట్టి ఓన్లీ ప్లస్ π by 6 మాత్రమే తీసుకుంటున్నాను. సో కాబట్టి ఒక ఆప్షన్ వచ్చేసి ఏంటి, π by 3. నెక్స్ట్ ఇంకొకటి π by 6. π by 3 అండ్ π by 6 వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ రిమైనింగ్ మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా రేంజ్ 0 to π by 2 రేంజ్ ఎక్సీడ్ అయ్యి వస్తుంది. కాబట్టి ఓన్లీ ఈ 2 మాత్రమే కరెక్ట్ సాటిస్ఫై చేసే వాల్యూస్. నెక్స్ట్ ప్రాబ్లం, if sin x plus sin 3x plus sin 5x equal to 0, so where x is in between 0 to π by 2, so including 0 and π by 2 ఇచ్చాడు. సో కాబట్టి మనం 0 కూడా కన్సిడర్ చేస్తాం, ప్రీవియస్ కేసులో 0 కన్సిడర్ చేయలేము. దెన్ x ఈక్వల్ టు, సో x వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సో డైరెక్ట్ బై సబ్స్టిట్యూషన్ కూడా మీరు వెరిఫై చేసేయచ్చు, లేదంటే సాల్వ్ చేయాలని సాల్వ్ చేసేయచ్చు. 0 పెట్టేసి 0 అన్నిటి కామన్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, కాబట్టి సో 0 సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, π by 3 సాల్వ్ అవుతుంది, సాటిస్ఫై చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేసినా సరే మీరు వెరిఫై చేయొచ్చు, లేదంటే నార్మల్గా సాల్వ్ చేయాలంటే సో ప్రీవియస్ కేసు లాగా సో సైన్ ఎక్స్, నెక్స్ట్ అలాగే సైన్ 5x, ఈ రెండింటిని సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్మాట్లో రాస్తాము. సైన్ ఎక్స్ ప్లస్ సైన్ 5x ప్లస్ సైన్ 3x. సో ఇది సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్మాట్లో ఉంది, కాబట్టి 2 సైన్ సి ప్లస్ డి బై 2. నెక్స్ట్ కాస్ సి మైనస్ డి బై 2. సో నేను డైరెక్ట్ రాసేస్తున్నాను, ఎందుకంటే ప్రీవియస్గా సాల్వ్ చేసాం సేమ్ ఇదే సొల్యూషన్. సో 2 సైన్, సో సి ప్లస్ డి బై 2, 6 బై 2 అంటే 3x. నెక్స్ట్ కాస్ 4x బై 2 అంటే కాస్ 2x ప్లస్ సైన్ 3x. సో సైన్ 3x కామన్ తీస్తున్నాను. 2 cos 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2 ఈక్వేషన్స్ మీకు, సైన్ 3x ఈక్వల్ టు 0 1 ఈక్వేషన్. నెక్స్ట్ 2 cos 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0.
సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు cos 2x ఈక్వల్ టు -1/2 వస్తుంది. ఇక్కడ sin 3x ఈక్వల్ టు 0, sin 3x ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ నుంచి ఏంటి x వాల్యూ ఏంటో మనం కనుక్కోవచ్చు. సరే ఈక్వేషన్ రాసేస్తే 3x ఈక్వల్ టు n/, సో x ఈక్వల్ టు n/3. సో ఫస్ట్ n ఈక్వల్ టు 0 పెట్టేస్తే x వాల్యూ దట్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ n ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి, x ఈక్వల్ టు π/3. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సాల్వ్ చేస్తాం, ఏమన్నా డిఫరెంట్గా ఏమైనా వస్తాయి ఏమనేసి. ఇక్కడ cos 2x ఈక్వల్ టు -1/2 ఉంది. సో -1/2 వచ్చేసి మనం ఏం వస్తామంటే cos 2π/3. సో కాబట్టి 2x ఈక్వల్ టు 2n పై జనరల్ సొల్యూషన్, సో ±2π/3. సో 2 కామన్ ఉంది, 2 కామన్ క్యాన్సిల్ చేస్తే x ఈక్వల్ టు n/, ±π/3. సో ఇక్కడ n ఈక్వల్ టు 0 పెట్టారనుకోండి, సో n ఈక్వల్ టు 0 పెడితే మీకు x ఈక్వల్ టు ±π/3 వస్తుంది. మనకు ప్లస్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేస్తాం π/3. సో కాబట్టి 0,π/3, 0,π/3 వచ్చేసి ఏంటి ఆప్షన్ 2. సో నేను సాల్వ్ చేయడం అవసరం లేదు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏదైతే వెరిఫై అవుతుందో అది మీరు ఆన్సర్ టిక్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేస్తాము.